డిసెంబర్ 24 దేవుని వాగ్దానం. నతనీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యోహాను సువార్త 1:46 మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ ఈవ్ జరుపుకుంటున్న ఈ శుభ తరుణాన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియచేయుచున్నాను. దేవుడు మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. ప్రతిదినము కూడా ఆయనలో మనం సమయం గడపటానికి, ప్రతిదినము మనం ముందుకు కొనసాగింపబడటానికి అనేకమైన వాగ్దానాలతో మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానము క్రీస్తు జననాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు నజరేతు వాడైనటువంటి యేసు స్వామిని గురించిన ఈ గొప్ప వాగ్దానం. నజరేతు అనేటువంటి ఆ పట్టణం చాలా భయానకమైనటువంటి, అసహ్యంగా అందరి చేత ఈర్ష్యింపబడి, అందరి చేత అది తృణీకరింపబడినటువంటి పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి నజరేతు పట్టణం యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు అని తెలిసిన వెంటనే అక్కడ జరిగిన ఆ సంభాషణలో నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ వ్యక్తీకరించినప్పుడు వచ్చి చూడుము అనేటువంటి మాట మనం చూస్తాం. వచ్చి చూడుము అంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అది మనం అనుభవించగలుగుతామో అప్పుడే నజరేతు వాడైనటువంటి యేసు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మనలో చాలా మంది యేసు గొప్పతనం వారు వీరు చెప్పింది విని ప్రకటించేవారు ఎక్కువ మందిగా ఉంటారు. స్వ అనుభవం ద్వారా చెప్పేటువంటి ఆ యొక్క గొప్ప సాక్ష్యం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట వచ్చి చూడుము అని పలుకుతూ ఉన్నాడు. క్రీస్తు జననాన్ని ప్రకటించేటువంటి విధానం, క్రీస్తు రక్షణను తెలియజేసేటువంటి విధానం, ఆయన మహిమను తెలియజేసే విధానం వచ్చి చూసేవారికి పూర్తిగా అర్థమవుతుంది. అందుకే అక్కడ తన యొక్క సాక్ష్యాన్ని నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అని చెప్పినప్పుడు క్రీస్తుని గురించి వచ్చి చూడుము అని చెప్పడం మనం చూస్తాం. ప్రియ విశ్వాసి, క్రిస్మస్ దినమున దేవుడిస్తున్న వాగ్దానం, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు అనుభవించాలంటే యేసు దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు సమయం గడిపినప్పుడు ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని నువ్వు చూడగలుగుతావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన దినమంతా మీరు తోడుగున్నారు ప్రభువా. గడిచిన సంవత్సరం క్రిస్మస్ ఈవ్ నుంచి క్రిస్మస్ ఈవ్ వరకు తోడే ఉన్నావు. బిడ్డలను మీరు దీవించండి. నీలో పరిపూర్ణ తండ్రి వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ లోకపరమైనటువంటి సమయాన్ని అంతటిని కూడా వదిలిపెట్టి నీలో పరిపూర్ణంగా ఉండడానికి నీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో మీరు తోడు ఉండండి. నేడు జన్మదినము, వివాహదినం, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచండి. ఈ దినమంతా మీరు తోడేయండి. అపవాది నుండి తప్పించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.